హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? హోప్స్ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? నేను మా ఆయన ఇద్దరం కలిసి ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వెళ్తున్నాము. సో మీకు తెలిసిందే కదా, హైదరాబాద్లో స్కూటీ పైన కానీ కార్లో వెళ్తే ఎంత ట్రాఫిక్లో ఇరుక్కుంటామో. అందుకే మేము మెట్రోకి వెళ్దామని చెప్పి చూస్ చేసుకున్నాము. సో అలా సరదాగా నేను మా ఆయన కబుర్లు చెప్పుకుంటూ మెట్రోకి వెళ్ళామన్నమాట. కానీ వెళ్ళాకే తెలిసింది అసలైన ట్విస్ట్ ఏంటి అని చెప్పి. సో అది తెలుసుకోవాలి అంటే నా వీడియో ఎండ్ వరకు చూడండి. వెళ్ళేంత వరకు మా జర్నీ బాగానే ఉంది, కానీ ఖైరతాబాద్ వెళ్ళాక అసలైన ట్విస్ట్ ఇదిగో. చూసారా ఎంతమంది ఉన్నారు? అసలు ఈ జనాల మధ్యలో మా దర్శనం అవుతుందా అని చెప్పి మా క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ ఫైనల్లీ దేవుడు పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు అని చెప్పి రాసి పెట్టి ఉంటుంది కదా. సో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి అని చెప్పి నేను అయితే ఫిక్స్ అయి కూర్చున్నా. అసలు అంతమంది జనాలు చూసి నేను షాక్ అయిపోయాను. అండ్ ఇక్కడ చిన్న బాబు కనిపిస్తున్నాడు కదా, వాడితో పోల్చుకుంటే నేను ఎంత చెప్పండి. అండ్ ½ వెయిట్ చేశాను ఆ లైన్లో. బట్ ఎట్ ద ఎండ్ మన బాస్ దర్శనం అయితే అయ్యింది. సో ఇవన్నీ చూసాక నాకు ఈ స్ట్రగుల్, నేను ఎలా వచ్చాను ఇంతమందిలో అని చెప్పి నాకు ఏది గుర్తు రాలేదు. జస్ట్ ఆ దేవుణ్ణి చూస్తూ ఉండిపోయాను అనమాట. నేనైతే ఎవ్రీ ఇయర్ వినాయక చవితి ఎప్పుడు వస్తుందా, ఎలా ఎంజాయ్ చేద్దామా, ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తాను. సో నాకు తెలిసి మీరు కూడా అలానే ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుంది, ఆ 9 days ఆ వైబ్ని ఎంజాయ్ చేద్దామా అనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. మరి మీరు ఎలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారు? మా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా షాపింగ్ చేసాము. క్యూట్ క్యూట్గా టాయ్సెస్, డాగ్స్ ఇవన్నీ కనిపించాయి అనమాట. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వినీతా వ్యూస్ గంట కొట్టడం మర్చిపోద్దు.